హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అయింది కదా, అందులో అనసూయ ఇంకొక హీరోయిన్ కూడా ఉన్నారు. ఏంటి ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది అన్న. ఎందుకంటే నేను పవన్ అన్నని ఈ రకంగా ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఆయన రాజు లాంటి గుణం ఉంది తనకు, కానీ అలాంటి క్యారెక్టర్ ఇప్పుడు పర్లేదు. సో ఆ గెటప్లో చూస్తుంటే నిజంగా రాజు దిగినట్టు అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. సాంగ్ కూడా అంటే వింటున్న కొద్దికి ఫస్ట్ టైం విన్నప్పుడు ఒక రకంగా అనిపించింది, సెకండ్ టైం వింటున్న కొద్దికి నిజంగా చాలా కొత్త క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపించింది. లిరిక్స్ కూడా చాలా గొప్పగా అనిపించింది. చూడన్న సాంగ్ రిలీజ్ అయిన కొద్దిట్లోనే అతిపెద్ద వ్యూస్ సంపాదించింది సాంగ్. కాబట్టి నాకు నమ్మకం ఉంది 100% హరిహర వీరమల్లులో ఈ సాంగ్ చాలా కొత్తగా ఉండబోతుంది అన్న ఫీలింగ్ కలిగింది. చాలా చూడండి పాప హీరోని కూడా 2 సంవత్సరాలు చేయాల్సిన సినిమా 3 సంవత్సరాలు అయింది. తనకు బాండ్ ఇచ్చారు 2 సంవత్సరాల తర్వాతనే వేరే సినిమా చేయాలని, కానీ ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. సో నాకు నమ్మకం ఉంది. చూడండి తను ఒక 3 సినిమాలు చేసినా కూడా అంత వాల్యూ ఉండదేమో అని. హరిహర వీరమల్లులో సినిమా తన క్యారెక్టర్స్ని చాలా గొప్ప ఉండబోతుంది. మంచి సినిమా, మంచి సాలిడ్ సినిమా, మంచి ప్రజలకు నచ్చే సినిమా కాబట్టి మంచి హిట్ కొడుతుంది. తన కష్టాలన్నీ కూడా సినిమా ద్వారా మంచి కెరీర్ వస్తారని నాకు కలిగిందండి. అంటే ఇంకా అనసూయ గారు అలా అనిపించారు సాంగ్లో. అనసూయ అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు చూడండి అనసూయ అంటేనే మా మాటల్లో మాట్లాడుకోవాలి, చించి పారేస్తుంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది. అనసూయ కూడా మొన్న ఇది ఈవెంట్లో అన్నది, నేను పవన్ కళ్యాణ్తో ఒక సాంగ్ చేసినా చాలా కొత్తగా ఉండబోతుంది అన్నది. సో ఆ సాంగ్ ఇదా మరి ఇంకోటి ఏదో తెలియదు, కానీ చాలా కొత్త అనిపించింది. మంచి సాంగ్ అన్న, మన గబ్బసింగ్లో సాంగ్ ఉంటుంది అన్న, అట్లాంటి సాంగ్ అలాగే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోద్దో. నాకు నమ్మకం ఉంది. హరిహర వీరమల్లు మంచి బ్యాక్డ్రాప్ మూవీ, హిస్టారికల్ మూవీ కాబట్టి పవన్ అన్న కెరియర్లో ద బిగ్గెస్ట్ ఒక హిస్టారికల్ మూవీ అని చెప్పొచ్చు అన్న. అంటే ఆయన ఓన్లీ స్టెప్లు అయి పెద్ద ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తూనే కవరింగ్ చేశారు. ఏంటి ఆయన లుక్ ఎలా అనిపించిందండి అన్న? చూడన్న, సినిమా అంటే సినిమా రకం చూడాలన్న. సినిమాలు అన్ని కలిపితేనే సినిమా అని కాదు, సినిమాలో కంటెంట్ బాగా ఉండాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చేయనంత మాత్రం సినిమా ఫ్లాప్. వకీల్ సాబ్ కూడా డ్యాన్స్ చేస్తాను, గబ్బసింగ్ కొద్దిగా డ్యాన్స్ చేస్తాడు. కాబట్టి సినిమా డ్యాన్స్ చేస్తే మాత్రం హిట్ కాదు, ఇంకా తను డాన్సర్ కూడా కాదు, తను ఒక సినిమా ఒక ఆర్టిస్ట్ తను. సో డ్యాన్స్ చేసినంత మాత్రం సినిమా అట్లా అయిద్దని ఏం అనుకోలేము, కానీ సినిమా మంచిగా ఉండబోతుంది. తన సినిమాలో కంటెంట్ గొప్ప ఉందని నమ్మకం కలిగింది. డైరెక్టర్ కూడా చేంజ్ అవుతూ ఉన్నారు కాబట్టి ఆ స్క్రిప్ట్ చాలా గొప్పగా అనిపిస్తుంది అన్న. అది అంటే ఇప్పుడు హిస్టారికల్ మూవీస్ చాలా హిట్ అవుతున్నాయి బాగానే, మన వాళ్ళు జనాలు మా హిస్టరీ మూవీస్ అంటే బాగా చూస్తున్నారు. అవును. సో ఇది కూడా ఒక హిస్టరీ టైప్ మూవీ కాబట్టి ఇది కూడా అంత రేంజ్కి రికార్డులు కొట్టే అవకాశం ఉందని అనుకుంటున్నారు. 100% మీరు చూడండి, మన బాహుబలి కానీ బింబిసార కానీ అంటే ఇవన్నీ చూడకుండా హిస్టారికల్ మూవీ అన్నమాట. చరిత్ర చెబుతూనే ఒక నైతిక విలువలు నేర్పిస్తారన్నమాట. సో అలాంటి చరిత్ర చూపిస్తూనే ఈసారి పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా చూస్తామండి. వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ ఒక లాయర్లా కనిపించాను, నిజంగా లా చేసిన మా ఫీలింగ్ కలిగింది. ఈరోజు అదే అట్లా ఆ రకంగా రాజులాంటి గుణం ఉంది తనకు, కానీ రాజులాంటి సినిమా ఎప్పుడు చేయలేడు. కానీ ఆ బ్యాక్డ్రాప్లో సినిమా చూస్తుంటే చాలా గొప్పగా అనిపించింది. నిజంగా రాజులాగా కనిపించాడు. 100% హిస్టారికల్ మూవీ మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. హరిహర వీరమల్లు అంటే ఒక పోరాట యోధుడు లాగా ఏదో కనిపిస్తుంది కదా, అంటే స్టోరీ అదే అంటున్నాను. అదే అంటే ఒక రాజు ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది ఎలా తొలగించాడు, ప్రజలను ఎలా కాపాడాడు అనే బ్యాక్డ్రాప్లో నడుస్తుంది సినిమా. చాలా బాగుండబోతుంది నాకు నమ్మకం కలిగింది. ఎందుకంటే చూడండి పవన్ కళ్యాణ్ అంటే హెల్పింగ్ ఇచ్చారు. సో ఎట్లాంటి హెల్పింగ్ ఇచ్చే సినిమాలు ఏదో ఉండబోతుంది అనే ఫీల్ నాకు కలిగింది. చూద్దాం. డాకుమారా మన సినిమా అన్నాం, అదొక హిస్టారికల్ మూవీ. సో ఈ జనరేషన్లో ఎట్లాంటి సినిమాలు చరిత్ర మర్చిపోతున్నాం మన ప్రజలము. ఎందుకంటే కొత్త ఆలోచన విధానం పెరిగింది, జనరేషన్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. కాబట్టి ఇక్కడ మన చరిత్ర ఏందనేది చూపించే విషయంలో నిజంగా ఇటువంటి సినిమా రావడం చాలా గొప్పగా, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మూవీ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ ఎంత బిజీ ఉన్నప్పుడు కూడా ఈరోజు సినిమాలో తీసుకురా మన ఓజీ సినిమా చేయడం, హరిహర వీరమల్లు చేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా గొప్పగా ఉండబోతుంది. ఇంకా రానున్న రోజులు మంచి మాట్లాడడానికి కోరుకుంటున్నాను.